గాజాలో మారణహోమానికి పాల్పడుతోందంటూ ఇజ్రాయెల్పై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వేలాది మంది మరణానికి కారణమైందని ఆమె ఆరోపించారు. ప్రియాంక వ్యాఖ్యల్ని భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ ఖండించారు. ఇవి అవమానకరంగా ఉన్నాయని అన్నారు. 25,000 మంది హమాస్ టెర్రరిస్టుల్ని తాము చంపామని స్పష్టం చేశారు. సామాన్యుల వెనుక దాక్కుని ఉగ్రవాదులు హేయమైన వ్యూహాలు పన్నుతుండటంతో ప్రాణనష్టం మరింతగా పెరుగుతోందని అన్నారు. గాజాలో 60,000 మందిని ఇజ్రాయెల్ హత్య చేసిందని ప్రియాంక గాంధీ అన్నారు. వీరిలో 18,430 మంది చిన్నారులే అని చెప్పారు. పిల్లలు సహా అనేక మంది ఆకలితో చనిపోయారని పేర్కొన్నారు కాంగ్రెస్ నేత. ఇంత జరుగుతున్నా ప్రపంచం మౌనంగా ఉంటోందని, ఇలా ఉండటమూ నేరమేనంటూ మోడీ సర్కారును ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు. ఆమె వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ ధీటుగా స్పందించారు. 20 లక్షల టన్నుల ఆహార పదార్థాలను గాజాలోకి పంపామని, హమాస్ మాత్రం వాటిని నిర్బంధిస్తోందని అన్నారు. అక్కడ మారణహోమం లేదని, గత 50 ఏళ్లలో గాజాలో జనాభా 450% పెరిగిందన్నారు రూవెన్ అజార్. ఇజ్రాయెల్ రాయబారి వ్యాఖ్యలపై తాజాగా స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. ప్రియాంక కామెంట్స్ ఖండిస్తూ రూవెన్ అజార్ వాడిన పదజాలం సరికాదంటూ మండిపడ్డారు. ఇది సమంజసం కాదన్నారు. గత 18 నుంచి 20 నెలల్లో గాజాలో ఇజ్రాయెల్ సృష్టించిన విధ్వంసంపై మోడీ సర్కార్ స్పందిస్తుందని కోరుకోవద్దని అన్నారు జైరాం రమేష్. ఈ విషయంలో కేంద్రం పిరికితనంతో వ్యవహరించిందని అన్నారు.